ఆలకించేవాడు, నీ వినపం ఆలకించేవాడు. మొదటగా మనము దేవునిలో తగ్గించుకోవాలి. ఈ రాత్రి కూడా ఈ 3 అంశము ప్రార్థన ఎలా చేయాలంటే అంశములో తగ్గించుకుని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు, నిన్ను హెచ్చించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీ సహాయం చేసేవాడు. భక్తులను మనం నేర్చుకున్నాం. ఎవరు నేర్చుకున్నాను? మొదట పేతురు, యోహాను కూడా దేవాలయంకి వెళ్ళి వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఎలా చేశారంట? ఎటువంటి సందేహము లేకుండా తగ్గించుకొని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిను ఆయన హెచ్చించాడు. పేతురు, యోహాను కూడా యేసు ప్రభు శిష్యులు. చూసారండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. రెండవది మనం చూసినప్పుడు పౌలు, సీలయ కూడా అర్ధరాత్రి వేళ కూడా వారు ఏం చేశారంట? దేవునికి ప్రార్థన చేశారు. కీర్తనలో పాడినప్పుడు ఆ సెరసాల బద్దలాహే, ఇంకేనా భూకంపం కలిగింది, సెరసాల ఖైదీలు భయపడ్డారంట. కానీ ఆ సెరసాల నాయకుడు హానికరము చేసుకొచ్చి అనుకుని కానీ దేవుడు వారిని హానికరము చేయలేదు. కానీ ఆ సెరసాల నాయకుడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. మనము కూడా రాత్రి ఇది అనుకూలమైన సమయము, ఈ సమయము పోతే ఇంకా తిరిగి రాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా భయంకర దినాలు ఉన్నాం, దుర్దినాలు ఉన్నాం. కరోనా వైరస్ అనేది చాలా భయంకర దినాల్లో ప్రజలు చాలా భయముతోని ఆందోళనతో ఉంది. మనము కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసినప్పుడు మొదటగా తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఆయన హెచ్చించేవాడు. మొదటగా మనం ప్రార్థన చేసినప్పుడు దైవ సేవకుల గురించి ప్రార్థన చేయాలి. రెండవది అలాగే సంఘ విశ్వాసుల గురించి ప్రార్థన చేయాలి. అలాగే కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. ఇది పరిమితుల ప్రార్థన చేయాలి. అలాగే లోకములో అలాగే ప్రజల గురించి, మనుషుల గురించి, అధికారుల గురించి, స్నేహితుల గురించి, బంధువుల